చలికాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. చర్మం పొడిబారడం, ఆస్తమా పెరగడం, నిమోనియా లాంటి జబ్బులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో అందరి సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారడానికి అనేక కారణాలు ప్రధానంగా దోహదపడతాయి. ఇందులో ముఖ్యంగా గమనించదగింది వాతావరణంలో వచ్చే మార్పులు. చలికాలంలో బయటి వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పొడిగాలి చర్మంలో సహజంగా ఉండే తేమను మరియు రక్షిత నూనెలను పీల్చుకోవడం వల్ల చర్మం త్వరగా పొడిబారి పగులు ఏర్పడి దురదగా మారుతుంది. దీనికి తోడు చలిని తట్టుకోవడానికి ఇంట్లో ఉపయోగించే హీటర్లు లేదా సెంట్రల్ హీటింగ్ సిస్టమ్స్ గాలిని మరింత పొడిగా మారుస్తాయి. ఈ లోపలి పొడి వేడిగాలి కూడా చర్మం నుంచి తేమను వేగంగా ఆవిరయ్యేలా చేయడం వల్ల పొడిదనం మరింత ఎక్కువ అవుతుంది. అలాగే చలికి ఉపశమనం కోసం తీసుకునే వేడినీటి స్నానాలు కూడా ఒక ప్రధాన కారణం. వేడినీరు చర్మంపై ఉండే సహజమైన సిబం అనే నూనె పొరను తొలగిస్తుంది. ఈ నూనె పొర తొలగిపోవడం వల్ల చర్మం నిస్సత్తువుగా తేమను బంధించుకోలేక పొడిగా మారుతుంది. ఇవే కాక చలికాలంలో దాహం తక్కువగా వేయడం వల్ల చాలామంది నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్కు గురై చర్మం లోపల నుంచి పొడిబారుతుంది. చర్మ సంరక్షణలో భాగంగా కఠినమైన సబ్బులు వాడడం మరియు చర్మానికి సరైన మాయిశ్చరైజర్ వాడకపోవడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది. ఈ సమస్యను సమర్థవంతంగా తొలగించడానికి మరియు పొడిబారిన చర్మానికి ఉపశమనం అందించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడినీటి స్నానాలకు బదులుగా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. స్నానం చేసే సమయాన్ని తగ్గించుకోవాలి. స్నానం చేసిన వెంటనే చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే, ముఖ్యంగా పగటిపూట కనీసం 2 సార్లు మంచి నాణ్యత గల మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. సువాసన లేని తేలికపడే సబ్బులను ఉపయోగించడం ఉత్తమం. అలాగే చలికాలంలో కూడా తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, ఇంట్లో పొడిగాలిని తగ్గించడానికి హ్యూమిడిఫైబర్ను వాడడం వంటివి చర్మాన్ని మృదుగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.